గోరంట్ల శ్రీనివాసరావు, సంచార జాతుల అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్కి నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా బీసీల్లో అత్యంత వెనకబడ్డ ఈ సంచార కులాల గురించి చాలా తక్కువ మంది మాట్లాడుతూ ఉన్నారు. మేము ఫస్ట్ నుంచి అదే వ్యతిరేకంతో పనిచేస్తూ ఉన్నాం. ఈ సంచార కులాలు అనే వాళ్ళకి సరైన రక్షణ లేదు. మెయిన్ ఎక్కడ కూడా వాళ్ళు ధైర్యంగా మాట్లాడే పరిస్థితి లేదు. వాళ్ళకి రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడే ధైర్యం అసలు లేదు వాళ్ళకి. అలాంటి కులాలు చాలా అత్యంత వెనకబడి ఈరోజు కూడా గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ ఆఫీసులు అంటే ఏంటి తెలియని కులాలు ఒక సుమారుగా భారతదేశం మొత్తం మీద ఒక 10 కులాలు ఉన్నాయంటే అంత ఆశ్చర్యం చూడండి. ఇంత ఆధునిక ప్రపంచంలో అసలు గవర్నమెంట్ ఏంటంటే తెలియదు, గవర్నమెంట్ ఆఫీసులు తెలియవు, ఏమీ తెలియని కులాలు ఉన్నాయి. నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా 2018లో పనిచేస్తూ ఢిల్లీ స్థాయిలో పనిచేసినప్పుడు మేము గట్టిగా డిమాండ్ చేసింది, మేము ఎందుకు వెనకబడి ఉన్నాం, భారతదేశం మమ్మల్ని ఎందుకు ఇంత దూరంగా పెట్టడానికి కారణం ఏంటని మేము బాగా మాట్లాడుతూ, ముఖ్యంగా ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ నేను లెటర్ పెట్టినప్పుడు వాళ్ళు నాకు పంపించారు. నాకు ఈ సంచార జాతుల యొక్క జీవన విధానం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న స్థితిగతులు యొక్క నాకు వివరాలు కావాలని నేను ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్కి లెటర్ పెడితే వాళ్ళకి పంపించారు. దాన్ని చదివితే నిజంగా చాలా చాలా ధైర్యమైన పరిస్థితి. నేను ధైర్యంగా ఒక మాట చెప్పగలను, భారతదేశానికి ఈరోజు స్వతంత్రం వచ్చింది, ఇలాగ మనందరం ఈ స్వతంత్రం అనుభవిస్తున్నాము అంటే మీరు చరిత్ర చూడండి, సంచార జాతుల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఆ రోజు మానవ ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళల్లో ఎక్కువగా ఈ సంచార కులాలు. వీళ్ళకి ఎక్కడ స్థిర నివాసం లేదు, అడవులు పట్టుకుని తిరుగుతూ గొరిల్లా టైప్లో యుద్ధం చేస్తూ బ్రిటిష్ వారికి చాలా చాలా భయం కలిగించిన వాళ్ళు సంచార జాతులు. ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా గౌరవప్రదమైన మాటలు రాయలేదు, గురించి ఎక్కడా లేదు. చరిత్ర ఉంది కానీ ఎక్కడ గొప్పగా వీడి గురించి రాసిన దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే, మమ్మల్ని ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా బ్రిటిష్ వాళ్ళు మాత్రం గుర్తించారు ఈ సంచార కులాలను. ఎలాగో అంటే వాళ్ళు వెళుతూ వీళ్ళ మూలంగా మనం భారతదేశం స్వాతంత్రం వచ్చిన పరిస్థితి వచ్చింది కాబట్టి వీళ్ళకి ట్రైబల్ యాక్ట్ అనేది ఒకటి విధించి ఈ కులాలు ఏవైతే ఉన్నాయో వీటిపై ట్రైబల్ యాక్ట్ విధించడం జరిగింది. ఈ ట్రైబల్ యాక్ట్ విధించబడ్డ కులాలు సుమారుగా భారతదేశం మొత్తం మీద 5,000 కులాలు ఉన్నాయండి. ఈ సంచార కులాలు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ ఎక్కువరాంజీ విధాత కమిషన్ రిపోర్ట్ నుంచి, అంటే కమిషన్ రిపోర్ట్ లో గుర్తించబడ్డ కులాలు 36 ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి, తెలంగాణలో 72. అంటే అక్కడ వ్యత్యాసం చూడండి. ఆయన కమిషన్ రిపోర్ట్ తయారు చేసినప్పుడు కూడా తప్పులు దొరలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్డ్ గా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి పొత్తు కంచపొత్తు రెండో ఉన్నప్పుడు అక్కడ 72 ఎలా తీసుకుని ఇక్కడ 36 ఎలా తీసుకునేది మా పాయింట్. ఇదే విషయం విధాత గారు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. ఒకసారి మీ కమిషన్ రిపోర్ట్ పరిశీలన చేసుకొని దయచేసి మళ్ళీ దాని మీద మాకు ఒక న్యాయం చేయమని అనడం కూడా జరిగింది. ఇప్పుడు ఈ కులాలని చదవడం కన్నా మీ గ్రూప్ లో పెడతానండి. ఈ సంచార కులాలు అనేది మీకు తెలిస్తే 36 కులాలు ఆంధ్రప్రదేశ్ లో, షెడ్యూల్ కులాలు ఏమి ఉన్నాయి, ఇంకా దీంట్లో అగ్నికుల క్షత్రికి సంబంధించి మా బ్రదర్ అడిగారు, వాళ్ళు ట్రైబల్ యాక్ట్ లో ఉన్నారు, అది కూడా పెడతాను లిస్టు. మెయిన్ మళ్ళీ ఐకమత్యం లేదు అంటారు. లేకపోవడానికి కారణం బీసీలో ఉన్న అగ్ర కులాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రోహిణి గారి కమిషన్ రిపోర్ట్ వేయడం జరిగింది. దానికన్నా ముందు 2019లో సెంట్రల్ గవర్నమెంట్ మీద మేము ఫైట్ చేస్తున్నప్పుడు అన్ని స్టేట్ గవర్నమెంట్లకి ఈ సంచార జాతుల యొక్క జనాభా లెక్క తేల్చండి, వీళ్ళు అత్యంత వెనకబడి ఉన్నారు, వీళ్ళకి ఏదో విధంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఒక రాజకీయ రిజర్వేషన్ లేకపోతే ఇంకేదో రిజర్వేషన్ ఏదో చేయడం కోసం 2019లో జీవో కాపీ